హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చేసి యూఏఈ టు ఇండియా ట్రావెలింగ్ వీడియో అనమాట. సో వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఇటు దుబాయ్ నుంచి అటు పల్లెటూరు వరకు అంతా కూడా ఈ వీడియోలో చూసేయచ్చు. చూడండి ఎంత స్పెషల్ డే అంటే, నేను వెళ్ళిన రోజున మా ఊర్లో సంబరం జరగడం, ఇంటికి వెళ్ళాక మా వాళ్ళ రియాక్షన్ అన్నీ కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటాయి. సో అందులోనూ ఫ్యామిలీ అందరూ వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ దుబాయ్లో ఇంటిని చక్కబెట్టి వెళ్ళడం మామూలు విషయం కాదు. మళ్ళీ మనం తిరిగి వచ్చే వరకు ఇంట్లో ఒక పురుగు కూడా ఉండదు, అసలు ఏ పురుగు రాకుండా చూసుకోవాలి. కాబట్టి ఇంట్లో అన్ని సామాన్లు మంచిగా సదురుకోవాలన్నమాట. అలాగే చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, వీటిని ఏం చేయాలో పెద్ద డౌట్. సో వీటి లాస్ట్ వరకు చూడండి, వీటిని ఏం చేసేసాను. అలాగే మనం వెళ్ళే ఫ్లైట్ వచ్చేసి 2 గంటలు లేటు. వాళ్ళు చెప్పిన రీజన్స్ వింటే నవ్వొచ్చుది అనమాట. అవేంటో మా ఫుల్ జర్నీని ఈ వీడియోలో అయితే కనుక చూసేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోని అయితే కనుక స్టార్ట్ చేసేద్దాం. 4 వెళ్తాం అంటే 120 కేజీల బ్యాగులు సదరాలి కాబట్టి సో ప్యాకింగ్కి 1-2 రోజులు తీసుకుంటుంది అనమాట. ఫైనల్గా బ్యాగ్స్ అయితే కనుక ప్యాకింగ్కి రెడీగా ఉన్నాయి. సో బేబీ అండ్ పండు కొన్ని అయితే పెట్టేసుకున్నారు అనమాట వాళ్ళు. సో తర్వాత వాళ్ళు చెక్ చేసి ఇంకేమన్నా మిగతా ఏమన్నా ఉంటే అవి కూడా పెట్టాలన్నమాట. ఫైనల్గా నా ప్యాకింగ్ అండ్ నా బ్యాగ్, బేబీ అయితే బ్యాగ్ ఈ రూమ్లో తీసుకొచ్చింది. వాళ్ళిద్దరు డ్రెస్లు వేరే రూమ్లో ఉంటాయి అనమాట. సో వాళ్ళ ప్యాకింగ్ అక్కడ అయిపోయింది, నావైతే ఇక్కడ ఉంటాయి. మళ్ళీ బ్యాగులు ఒకటి ఇక్కడ తీసుకురావాలి. ఈ డ్రెస్లన్నీ అక్కడ తీసుకెళ్లే బదులు బ్యాగ్ తెచ్చి ఇక్కడ పెట్టేసుకోవడం బెటర్. కమ్ బేబీ. సో షీ వాజ్ రెడీ అనమాట. షీ వాజ్ రెడీ టు హెల్ప్ మీ. యూ వాంట్ టు హెల్ప్ మీ? ఎవరి కబోర్డ్ దగ్గర వాళ్ళ స్టిక్కర్స్ పెట్టి నేమ్ రాస్తారు. వాట్ ఈస్ ఇట్? శ్రావణి. యూ కాంట్ సీ హియర్ ప్రాపర్లీ. అండ్ వాళ్ళ డాడీ సైడ్ ఎన్ని భలే పనులు చేస్తూ ఉంటుంది. ఒక స్టిక్కర్స్ ఒకటి తీసుకున్నాము చూడండి, గోడలకి, కబోర్డ్లకి, ఫ్యాన్ రిమోట్స్కి అన్నిటికీ అంటించేసింది. ఓపెన్ చేసావా? వా, కబోర్డ్లు అయితే అసలు ఏమంటారో చూపించకూడదు అనమాట. యూ వాంట్ టు హెల్ప్ మీ ప్యాక్? ఓపెన్. It's so big I can fit inside. You can fit inside. Yes, of course can. Sit. Can I pack you like this? అప్పుడు ఎయిర్పోర్ట్లో నన్ను పట్టుకుని జైలుకి పంపిస్తారు. Mommy needs her Gucci bag. ఎన్నిట్లో అయితే నాకే తెలియదు. Whole rack. Her bag collection. ఇవి కొత్త డ్రెస్ అనమాట. 400 dirhams for 2 dresses. No. సో నా దగ్గర ఉన్న శారీస్లో కొన్ని తీసుకెళ్తున్నాను. సో వెళ్ళిన తర్వాత ఎలాగో టెంపుల్స్కి వెళ్తాం కాబట్టి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి ఉండేలేమని. సో నా దగ్గర ఒక 4-5 ఉన్నాయి, వాటిలో కొన్ని పట్టుకెళ్తున్నా. అలాగే ఇంకా నెక్స్ట్ నేను నా దగ్గర ఉన్నవన్నీ కూడా బ్యాగ్లో సదిరేస్తున్నాను అనమాట. ఇవన్నీ ఏంటంటే అప్పుడప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని తీసుకుంటూ ఉంటాను అనమాట. సో వాటిని చూసినప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు అనమాట. సో ఈ చాక్లెట్స్ ఇవన్నీ అయితే ఇక్కడ చూసారు కదా లాస్ట్ వీడియోలో, అప్పటికప్పుడు షాపింగ్ చేసాము ఆఫ్టర్ టికెట్ బుక్ చేసిన తర్వాత. సో మిగతావన్నీ కూడా కొంచెం ముందుగా చేసుకుంటూ ఉంటాను అనమాట. సరే ఎప్పటికైనా వెళ్తాంలే, తర్వాత తీసుకెళ్ళొచ్చులే అన్న ఉద్దేశంతో. సో అవన్నీ కూడా తర్వాత నేను ఏమేమి తీసుకెళ్ళాను ఇండియా వెళ్ళిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో అయితే కనుక చేస్తాను, అది మాత్రం తప్పకుండా చూడండి. సో నేను బ్యాగుల్లో పెట్టుకెళ్ళినవన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కొత్త డ్రెస్సులు అనమాట. షాప్ నుంచి తెచ్చి అక్కడ పడేసేస్తే, అంటే ఒక వారం నుంచి కొంచెం హడావిడిగా ఉన్నాం కదా షాపింగ్లో, అవన్నీ అక్కడ పెట్టేసాను అనమాట. ఈవెన్ ట్యాగులు కూడా తీయలేదు, అవి కూడా ఇప్పుడు ఐరన్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. సో అప్పటికప్పుడు మనకి ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ అక్కడ టైం ఉండదు ఐరన్ చేసుకొని కనేసి ఇలా చేసేసి పెట్టేస్తాను అనమాట. ఎవరి డ్రెస్సులు వాళ్ళ ఒక బ్యాగ్లో పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఒకదానికోసం ఒకటి అన్నీ ఎత్తుకునే పని లేకుండా. సో ఒక్కొక్కరికి ఒక బ్యాగ్ కేటాయించేసి వాటిలో మనం తీసుకున్న సామాన్లు కొన్ని అడ్జస్ట్ చేసి ఆ విధంగా పెట్టేసాను అనమాట. ఇది స్టీమ్ ఐరన్ తీసుకున్నాను అనమాట. సో కానీ మన ప్లగ్గింగ్కి కరెక్ట్ ప్లేస్ అయితే లేదు, స్టాండ్ లేదనమాట. సో ఇలా బెడ్ మీద అటు వైరు కూడా అడ్జస్టబుల్ అవ్వట్లేదు, నాకు పెద్ద తలనొప్పిగా ఉంది నాకు కూర్చోడానికి కూడా. సో ఎలాగోలా ఉన్నాయి ఒక 2 షర్ట్లు, అలాగే నా డ్రెస్ ఉందనమాట. సో అది కూడా చేసా. ఇప్పుడు మళ్ళీ షాపింగ్కి వెళ్ళాలి, అందుకే మా వారికి మెసేజ్ చేస్తున్నా ఎప్పుడు వస్తారనేసి. ఇంకా తీసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి అనమాట. ఇది ట్రావెలింగ్కి ఒక రోజు ముందు ఆఫ్టర్నూన్ అలా టైము. సో కొంచెం షాపింగ్ ఉంది, అది కూడా చేసేసి ఈరోజు మ్యాక్సిమం బ్యాగ్ అనేది సదిరేసుకోవాలన్నమాట.
ఫైనల్లీ ఈ రోజు అనమాట మనం ట్రావెల్ చేసేది. సో పొద్దున్నే నైట్ బ్యాగ్లన్నీ చదువుకునేసరికి లేట్ అయింది. సో లేట్గా లేసాము. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ మెయిన్ టాస్క్ ఏంటంటే ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ చేయాలన్నమాట. ఎందుకంటే వెళ్ళేటప్పుడు మొత్తం పవర్ ఆఫ్ చేసి వెళ్తాం అనమాట. సో అందుకే ఫ్రిడ్జ్ అంటే ఇంకా తెలుసుగా ఎప్పటి నుంచో దాచినవన్నీ చాలా ఉంటాయి. ఇక డీప్ ఫ్రిడ్జ్ సంగతికి వస్తే ఆల్మోస్ట్ చాలా వరకు ఖాళీ చేశాను. లైక్ మీట్ ఇవన్నీ అయిపోయినాయి మ్యాక్సిమము. సో ఇదేంటంటే చిల్లీ పౌడర్స్, మిల్క్ పౌడర్స్, పెప్పర్, సినమన్ ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను. ఎందుకంటే ఎక్కువ రోజులు వాడితే పాడైపోతాయి కదా. సో అందుకే మ్యాక్సిమం దీనిలో పెట్టేస్తా. ఏమో ఘీ ఇండియా నుంచి తెచ్చుకున్నాయి, ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఏదో ఒక బాటిల్ ఫుల్గా ఉందన్నమాట. ఇదొకటే ఫుల్ బాటిల్, మిగతా అన్నీ అయిపోయినాయి అన్నమాట. సో దీనికైతే ఏ నష్టం జరగదు అనుకోండి. ఈ లైట్గా ఫ్రీజ్ చేసిన బ్లూబెర్రీ, రాస్బెర్రీస్ ఏ ఉన్నాయి. ఐ మీన్ బ్లాక్బెర్రీ, రాస్బెర్రీస్. బేబీకి స్మూతీ చేస్తాను ఆఫ్టర్నూను, వీటి పని అయిపోద్ది. అండ్ ఇవన్నీ ఇంకా ఐస్ క్యూబ్స్ అనుకుంటా. ఏ ఐస్ క్యూబ్స్ ఏదో చేశాను. ఇంక ఇవన్నీ బయట పెట్టేసేస్తే మనకి మెల్ట్ అయిపోతాయి. ఈ రాత్రి ఇంకా ప్లేట్స్ కూడా వాష్ చేసుకోలేదు నేను, ఎందుకంటే పడుకునేసరికి లేట్ అయిపోయింది కదా. సో ఇంక ఇవన్నీ వేస్ట్, అవే మెల్ట్ అయిపోతాయి. బా ఇదేదో ఉంది ఇక్కడ, అప్పటి నుంచి అలానే ఉంది. ఇది వెజిటబుల్స్, ఇది చికెన్ అనుకుంటా కొంచెం. సో నా మెయిన్ వరీ ఏంటంటే ఇది కునాఫా ఫ్రెష్ కునాఫా ఒకటి ఉంది. చూడండి ఎంత బాగుందో. ఏదో కొంచెమే యూజ్ చేసా, చాలా ఉంది, ఇంకెంత ఉంది. ఇది ఆల్మోస్ట్ 16-17 dirhams ఉంటుంది. అప్పుడు దుబాయ్ చాక్లెట్ చేద్దామని తీసుకొచ్చా అనమాట. సో ఇది మిగిలిపోయింది. ఇది ఏం చేయాలో తెలియట్లేదు. ఇవి ఫ్రోజన్ స్ట్రాబెర్రీస్, ఇవి అంత పెద్ద ఏం కాదు. ఈ సమ్ ఐస్ క్యూబ్స్. సో డీప్ ఫ్రిడ్జ్ కొంచెం ఈ స్పైసెస్ మట్టికి కొంచెం బాధ, మిగతా అన్ని పర్లా. అండ్ ఇక్కడికి వస్తే బటర్ ఎప్పుడన్నా శాండ్విచ్లోకి వాడుతూ ఉంటా. ఇది ఒకటి బాగా మిగిలిపోయింది. యాపిల్స్ మనం తీసుకెళ్ళచ్చు అనుకోండి, ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇవి చాక్లెట్స్, డార్క్ చాక్లెట్స్, పిస్తా క్రీమ్, సగం తినేసిన యాపిల్. అండ్ ఇవన్నీ యాపిల్స్, ఫ్రూట్స్, మ్యాక్సిమం ఫ్రూట్స్. పియర్స్ ఉన్నట్టున్నాయి, పియర్స్ ఇవి. సో ఇవి కూడా ఇండియా తీసుకెళ్ళిపోవడమే, ఫ్రూట్స్ ఇండియా తీసుకెళ్ళిపోవడమే. ఇవే నగెట్స్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అన్నమాట. కొన్ని మిగిలినవి పెరుగు, లీవ్స్, వీటితో పచ్చడి చేస్తా ఇప్పుడు. కొత్తిమీర, పుదీనా అండ్ కాకరకాయలు. వెజిటబుల్స్ కూడా అంత ఎక్కువ లేదు, ఇవన్నీ వండేసేయాలి. పొటాటోస్ ఉన్నాయి, క్యారెట్స్, పియర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఫ్రూట్స్ చాలానే ఉన్నాయి. వీళ్ళు హాలిడేస్ ఇచ్చారు కదా, అసలు ఫ్రూట్సే తినట్లేదు అనమాట. స్కూల్ ఉంటే బాక్స్లో పెట్టి పంపించేస్తే సైలెంట్గా తినొచ్చేస్తారు. స్కూల్ లేకపోయేసరికి ఫ్రూట్సే ముట్టుకోవట్లేదు అసలు. పిల్లలతో పెద్ద ప్రాబ్లం. స్కూల్ లేకపోతే అస్సలు ఫ్రూట్స్ తినరు. ఏమన్నా అసలు ఈవినింగ్ స్నాక్స్ అప్పుడు జంక్ తింటారే కానీ చాక్లెట్లు అట్లాంటివి, ఫ్రూట్స్ అయితే అస్సలు పండు మరీ రానివ్వట్లేదు. బ్రేక్ఫాస్ట్ కూడా మిగిలినవన్నీ నగెట్స్, ప్యాచెస్, ఈ శాండ్విచ్ చేసేస్తా. వీటితో ఈ పూటకు అయిపోతాయి ఇవి. 2-3 days నుంచి ఇంకా శాండ్విచే చేస్తున్నా. ఇవి చికెన్ ప్యాటీస్ ఉన్నాయి లేమని. సో ఈరోజు అయిపోద్ది. అండ్ ఇంట్లో ఇంకా మనకి మెయిన్ ఆలోచించేది ప్లాంట్స్. అందరం వెళ్తున్నాము కాబట్టి కొంచెం ప్లాంట్స్, ఈ ప్లాంట్, ఈ స్నేక్ ప్లాంట్, ఆ ప్లాంట్ ఏంటంటే కొంచెం మనకి ఆల్మోస్ట్ 2-3 weeks ఉంటాయి వాటర్ వేస్తే. ఇప్పుడు వాటర్ చేసామనుకోండి ఎట్లాగో మళ్ళీ తిరిగి వచ్చేది. ఎక్కువ రోజులు గ్యాప్ లేదు కాబట్టి 1 month అయినా కూడా పర్లేదు, అవి ఉంటాయి. మెయిన్ వరకు వచ్చి చిన్న చిన్న ప్లాంట్స్, ఎందుకంటే వీటికి కంటైనర్ చిన్నవి కదా,
మ్యాక్సిమం 10 days ఉంటుందేమో ఫుల్ చేస్తే. చూడండి, నేను ఒకసారి వీడియో చేశాను కదా, ఇవన్నీ ఆ తర్వాత వచ్చిన ఆకులే అనమాట. చక్కగా బతికింది, చాలా వచ్చినాయి చిన్న ఆకులు. ఐ మీన్ కొత్తవి చిగుర్లు చాలా వచ్చినాయి. ఇవన్నీ కొత్తగా వచ్చినాయి. చూడండి షైన్ అవుతున్నాయి, చూడండి ఇవన్నీ కొత్తగా వచ్చినాయి. సో ఒకసారి ఇవన్నీ క్లీన్ చేసేసి కొత్త వాటర్ పెట్టేస్తే ఫుల్గా ఉంటాయి. ఇదొకటి. ఇది బేసిల్ ప్లాంట్, మొన్న క్యారీఫోర్కి వెళ్ళినప్పుడు తీసుకున్నా. చూడండి చచ్చిపోయింది. చూడడానికి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఆ రోజు. మన ఇంటి దగ్గర వచ్చిన నెక్స్ట్ డే నుంచి స్లోలీ ఒకటి వాడిపోతా ఇది 4వ రోజు 3వ రోజు దెబ్బకి చచ్చిపోయింది మొత్తం. సో ఎలాగో మనం ఇండియాలో వచ్చేసరికి అది ఉండదనుకో. ఇప్పుడు బతికినా కూడా తర్వాతకైనా చచ్చిపోద్ది, ఎందుకంటే చిన్నదే కదా. నాకు తెలుసు ఉండదని, బట్ ఏంటో చూడంగానే తీసుకోవాలనిపించి తీసుకున్నాను. అండ్ ఇదొకటి ప్లాంట్. ఇదైతే అంతగా గ్రో అవ్వాల. అది మనది అది ఎప్పుడు చూపించాను చూడండి, దానంత గ్రో అవ్వలేదు ఇది. ఎందుకంటే మేబీ కొంచెం చిన్న సైజు, దానికన్నా చిన్న ప్లాంట్. దానివల్ల మరి ఈ కంటైనర్ ప్రాబ్లమో కానీ బ్రతకడం బతికింది. కానీ చూడండి ఇవన్నీ కూడా కొంచెం కొత్తగా వచ్చిన లీవ్సే, అంతగా గ్రో అవ్వాల, ఏమంటారు టాల్ అవ్వలేదు చెట్టు. ఏదో మెల్లిమెల్లిగా చిన్న చిన్న చిగురు వస్తూ ఉంది. అండ్ వన్ మోర్ వచ్చేసి ఇది. ఈ ప్లాంట్స్ కూడా బ్యాంబూ ప్లాంట్ కదా, ఇవి కూడా చచ్చిపోతున్నాయి. ఇది ఒక స్టిక్ ఎల్లో కలర్ చేంజ్ అయిపోయి చచ్చిపోయింది అనమాట. ఇవి కూడా చిగురులు వచ్చినాయి. ఏంటో మరి ఒక చెట్టు మాత్రం చచ్చిపోయింది వీటిలో. సో ఇవి కూడా మనకి బిగ్ ప్లాంట్ ఉంది కదా, దానిలోంచి తీసి దీనిలో పెట్టా. యాక్చువల్గా వేరే ప్లాంట్లో పెట్టా, వేరే పాట్లో పెట్టా. దాన్ని సెట్ అవ్వలేదన్నమాట, వాటర్ సరిగా లేక. అందుకే చనిపోతుందని తీసేసి ఇంకా దీనిలో మార్చానమాట. దీనిలో మార్చిన తర్వాత చూడండి చక్కగా చిగురు వస్తుంది అనమాట. సో ఒక 3 మొక్కలు ఏమో పెట్టాను. సో ఇవి కూడా వాటర్ మార్చేసేసి వన్ మోర్ వచ్చేసి ఇది. సో ఇది చక్కగా బతుకుతుంది కానీ ఫ్లవరింగ్ అయితే రావట్లేదు. చూడండి ఇవన్నీ కొత్తగా ఆకులు వస్తున్నాయి. చూడండి ఇవన్నీ కొత్తగా వచ్చినాయి. సో ఇది క్లీనింగ్ చేసేటప్పుడు ఏంటంటే నేను ఎక్కడన్నా సైడ్న చిన్నగా కొత్త మొక్కలు వస్తూ ఉంటుంటే బేబీ ప్లాంట్స్ వస్తాయి కదా, అవన్నీ తీసి ఇంకా వేరే స్మాల్ కంటైనర్స్లో పెడుతున్నాను అనమాట. అలా పెట్టినవే ఈ 3 కూడా. అండ్ వన్ మోర్ వచ్చేసి పాలు చాలా మిగిలిపోయినాయి. సో చాయ్, ఐ మీన్ డైలీ కాఫీ మిల్క్ పిల్లలకి అలా తాగుతాం, కానీ దాదాపు 6 లీటర్ వరకు ఉన్నాయి. సో అందుకే వాటితో పాయసం చేసేద్దాము, దాన్ని ఫినిష్ చేసేద్దామని ఇంకా పాయసం రెడీ చేస్తున్నాను అనమాట. పాలు అయితే ఇక దీనిలో వేసా. ఇన్ని పాలు మిగిలినాయి, లీటర్ పైనే ఉంటాయి అనుకుంటా. సో వీటితో ఇప్పుడు పాయసం చేద్దాం. శాండ్విచ్ చేద్దామని స్టార్ట్ చేసాం. బ్రెడ్ ఏమో ఎక్స్పైర్ అయిపోయింది. ఇంకా ఎట్లాగో ఫ్రిడ్జ్లో ఈ టోర్టిల్లా బ్రెడ్స్ ఉన్నాయి అనమాట. సో వీటితో ఇప్పుడు రోల్ చేసేయాలి. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ రోల్. ఇట్స్ ద చికెన్ రోల్. సో ఇక్కడ ఏంటంటే ఇంకా పొద్దున సాయంత్రం ఏం లేదు, చికెన్ అంటే చికెన్ తినేయడమే. సో మెయిన్ ఏంటంటే మనకి చికెన్ వెజిటేబుల్స్ కన్నా చికెన్ కొంచెం మనకి ఐదర్ సేమ్ ఉంటుంది. ఇంకా కంపేర్ చేసుకుంటే ఈవెన్ మన వెజిటేబుల్ క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటాం కదా. సో అది దాని ప్రైస్తో కంపేర్ చేస్తే, క్వాంటిటీ ప్రైస్తో కంపేర్ చేస్తే చికెనే బెటర్ అనిపించింది అనమాట. బట్ ఏంటంటే వెజిటేబుల్స్ కూడా తింటాము, బట్ వారంలో కనీసం 5 రోజులు ఒకటి చికెన్ వండాల్సిందే అనమాట. అట్లా అలవాటు అయిపోయింది. మెయిన్ ఏంటంటే కొంచెం ఎక్కువ దొరుకుతుంది. అండ్ మనకి కంపేర్ చేస్తే సో మనకి టేస్ట్ వైజ్గా చికెన్ కావాలి, అండ్ ప్రైస్ కంపేర్ చేసినా కూడా కొంచెం బెటర్ కాబట్టి సో మోస్ట్లీ చికెన్. పాయసం చేస్తాను కదా, సగ్బియ్యం పెద్దవి కూడా అయిపోయినాయి, ఏదో ఎతగ్గా చిన్నవి దొరికినాయి. ఇది ఎలా ఉన్నాయంటే మన ఉప్మా రవ్వలాగా ఉన్నాయి. అసలు నేను వీటిని ఎప్పుడు తెచ్చానో కూడా నాకు గుర్తులేదు, అంత సన్నగా ఉన్నాయి. కరిగిపోతాయేమో అని డౌట్గా ఉంది, అందుకే చాలా తక్కువ వేస్తున్నా. సేమియా వేయించేసా ఆల్రెడీ. సరే సేమియాతో చేసేద్దాంలే అని వీటిని వేయించేసా, కానీ ఉట్టి సేమియా ఎందుకనో నచ్చదు. సో అందుకే కొంచెం సగ్బియ్యం ఫ్లేవర్ కూడా వస్తుందిలేమనేసి
కొంచెం వేస్తున్నాను. మెల్ట్ అయిపోతే మెల్ట్ అయిపోని, ఏం చేద్దాం. ఈరోజంతా అడ్జస్ట్మెంట్ అనమాట. నైన్ని వండేసేయాలి, నాటితో అడ్జస్ట్ అయిపోవాలి. కొంచెం లెట్యూస్ వేసేసి రోల్ చేసేయడమే. సో ఫైనల్గా ఇవి మన రోల్స్. ఏంటంటే కొంచెం బేబీ ఆల్సో వేర్ సేమ్ లైక్ మీ. ఎందుకంటే ఇవి కొంచెం గట్టిగా అయిపోయింది, వాళ్ళకి నచ్చవు. అందులోని ఇది బ్రౌన్, టోటల్ బ్రౌన్, అసలు బ్రౌన్ బ్రెడ్ బ్రౌన్ ఏం నచ్చవు. పండు చూసుకో. వాటర్ ఏం యాడ్ చేయకుండా చేసా. సగ్గుబియ్యం కరిగిపోతాయి అనుకున్నా, బాగానే ఉన్నాయి, చిన్న చిన్నగా చీమల్లాగా ఉన్నాయి. లైక్ ద బ్రేక్ఫాస్ట్. I never had the 2 breakfast in one. ఇప్పుడు అది రోలు పాయసం రెండు బ్రేక్ఫాస్ట్లు అంట, తినలేరంట. యువతలో తెలియదంట 2 బ్రేక్ఫాస్ట్లు ఒకసారి. ఏ దేవుడా అంటే ఎడతారు తిండి తినడానికి కూడా. ఇంకా ఒక 4 గంటల్లో మనమైతే బయలుదేరాలి ఎయిర్పోర్ట్కి. సో అందుకే లియా గారిని డే కేర్లో అప్పగిద్దామని బయలుదేరాం అనమాట. సో వీడిని ఏం చేయాలా అని చాలాసేపు డిస్కషన్ తర్వాత ఇంకా చేసేది ఏమీ లేక ఇంకా డే కేర్లో వదులుతున్నాం అనమాట. 2-3 అడిగాం కానీ యూజ్ లేకుండా పోయింది. సో ఇంకా ఏం చేస్తా తప్పదు కాబట్టి ఇంకా వీడిని డే కేర్లో వదలడానికి వెళ్తున్నాము. మొన్న గ్రూమింగ్కి వచ్చినప్పుడు అడిగాము. సో వీళ్ళు చూసుకుంటామన్నారనమాట, పర్ డేకి ఛార్జ్ చేస్తారు. సో ఇంకా కొంచెం డిస్కౌంట్ అడిగాము, ఏదో తగ్గించారు. ఇంకా తప్పేది ఏం లేక ఇంకా వదలడానికి వచ్చాం అనమాట. వీడిని డే కేర్లో వదలాలంటే ఒకటి వ్యాక్సిన్ ఇవ్వాలంట. అంటే వేరే డాగ్స్తో పాటు ఉంటాడు కాబట్టి కంపల్సరీగా వ్యాక్సిన్ అయితే ఇవ్వాలంట. సో దానికోసం ఫీవర్ చెక్ చేస్తున్నారు. వాడైతే భయం వేసిపోయి ఇంజెక్షన్ చేస్తారు అప్పుడప్పుడు, బాంబ్స్ కానీ దానికని చేస్తూ ఉంటారు. వాడికి తెలిసిపోయింది, అందుకే తెగ వణికిపోతున్నాడు అనమాట. అటు పండుకి భయం ఇంజెక్షను, మళ్ళీ వీడు ఆ డాగ్ని పట్టుకునేసరికి ఇంక మాకైతే నవ్వాక మేమందరం నవ్వుకుంటున్నాము, ఇద్దరు భయస్తులే అన్నట్టు. చూడండి వీడైతే ఇంజెక్షన్ చేయించుకుని వచ్చేస్తాడనమాట. ఫైనల్లీ వీడికి బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. సో అందుకే కాసేపు ఆడుకుంటున్నాం అందరం కూడా. సో ఈలోగా పేమెంట్ అదంతా మ్యాటర్ జరుగుతుందనమాట. సో అందుకని మేము ఇక్కడ కూర్చున్నాము. సో చూడండి ఇంజెక్షన్ ఇక్కడ నెక్ మీద చేశారనమాట. Leo. Say bye bye. Bye 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 bye. Bye 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 bye. This one will be captured. Like this one, they are boarded. Yeah. Only one. Okay, and then if inshallah he's ఫైనల్లీ లియో గడిని అక్కడ వదిలేసి ఫైనల్ బై బై చెప్పేసి మేమైతే సాడ్ ఫేస్తో తిరిగి వచ్చేస్తున్నాము. సో వచ్చిన ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ అయ్యామన్నమాట రెడీ అవ్వడం. ఈ డ్రెస్ తీసుకున్నాం మన బేబీ షాపింగ్. ఫైనల్లీ షీ షాప్ దిస్ డ్రెస్. గో బ్యాక్. క్యూట్ డ్రెస్ వేసుకునేసరికి బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ చేయాలంటే చెప్పింది. సో ఎలా చేశానో చూడండి, మనకి పెద్దగా రావు, ఉన్న వాటిలో చేసేసి నేను కూడా చక్కగా ఇలా కాటన్ డ్రెస్లో రెడీ అయ్యాను అనమాట. ఎందుకంటే జర్నీ చేసేటప్పుడు కొంచెం కంఫర్ట్గా ఉండాలి కాబట్టి డ్రెస్. సో ఇది కూడా రీసెంట్గా మనం బై చేసింది. సో బేబీ 400-200 అంది కదా, దానిలో ఇదొక డ్రెస్ అనమాట. ఇంకొక డ్రెస్ ఇండియా వెళ్ళినప్పుడు వేసుకుంటా. సో ఫైనల్గా బేబీ హెయిర్ స్టైల్ ఇలా చేశాను అనమాట. మళ్ళీ ట్రావెల్ కదా, అంతే లూజ్ హెయిర్ కాకుండా టై చేశాను, ఇలా జడలాగా వేసేసాను అనమాట. కొంచెం చిరాకు లేకుండా ఉంటుంది అనేసి. భలే క్యూట్ ఉంది డ్రెస్, అలాగే హెయిర్ స్టైల్ కూడా. అండ్ ఫైనల్గా ఫ్రిడ్జ్ని అయితే ఇంత ఖాళీ చేసేసాను అనమాట. ఇంకా ఇవన్నీ సాసెస్ స్పైసెస్ అని చెప్పాను కదా, వీటిని ఏం చేయలేము, ఇంకా ఇలా వదిలేసేసాము. ఎందుకంటే ఇప్పుడు పవర్ ఆఫ్ చేసి వెళ్ళిపోతాం అనమాట. ఫ్రిడ్జ్ డోర్స్ ఇలా ఓపెన్ చేసాము, ఎందుకంటే క్లోజ్ చేసామనుకోండి ఇప్పటి వరకు చల్లగా ఉన్నాయి కదా, మొత్తం వచ్చేసరికి బూజు పట్టిపోతాయి. సో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయింది బాగా. ఇంకా అప్పటి నుంచి అందరం వెళ్తే కనుక ఇలా ఓపెన్ చేసి వెళ్తాము డోర్స్. సో మీరు కూడా ఇలా కరెంట్ ఆఫ్ చేసి వెళ్ళాలంటే కనుక ట్రావెలింగ్కి సో ఇలా డోర్ ఓపెన్ చేయండి. లేదంటే వచ్చిన తర్వాత పెద్ద క్లీనింగ్, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది.
ఉంటుంది అనమాట. సో ల్యాప్టాప్స్, సో మనం కొన్న ల్యాప్టాప్ కూడా ఇలా బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోతున్నాము. అండ్ మా ల్యాప్టాప్ ఒకటి చూడండి, నలుగురికి 4 బ్యాగ్స్, ఒక 2 హ్యాండ్ బ్యాగ్స్, నా హ్యాండ్ బ్యాగ్, 2 ల్యాప్టాప్స్, నెక్ పిల్లోస్ ఒక 4. సో మామూలుగా లేదు, లగేజ్ అయితే కనుక ఫుల్ లగేజ్ ఉంది. మనం బోర్డింగ్ అయిపోయి పెద్ద బ్యాగ్స్ వేసేసే వరకు కూడా ఇవి మనం క్యారీ చేస్తూ ఉండాలి. ఫైనల్గా అందరం వెళ్తున్నాం కాబట్టి ట్యాక్సీలో వెళ్తాం అనమాట. అరే మనకి ట్యాక్సీ ఈజీగానే దొరుకుతుంది లేని బుక్ చేయలేదు. 1-2 అడిగాం కానీ వాళ్ళు రామన్నారు. ఇంకా సరే మా వారు బుక్ చేస్తాము అనుకుంటున్నారు యాప్లో. ఈలోగా ట్యాక్సీ కనిపించింది, వచ్చి ఎక్కాము. ఈ ఫైనల్గా బ్యాగ్స్ ఫిట్ అవ్వని నవ్వుకుంటున్నాం అనమాట. 4 బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఒక 2 పెట్టి ఒక 2 లోపల పెట్టేశారు. బేబీకి ప్లేస్ సరిపోక ముందు వెళ్ళి వాళ్ళ ఆడి దగ్గరికి వచ్చింది. సో మనకి 30 నుంచి స్టార్ట్ చేశారనమాట ట్యాక్సీ, మనం ఇంటి నుంచే కాబట్టి. అదే ఎయిర్పోర్ట్ నుంచి అయితే చాలా ఎక్కువగా స్టార్టింగే ఎక్కువ నుంచి స్టార్ట్ చేస్తారనమాట. అది వచ్చేటప్పుడు చూడండి. సో బ్యాగ్స్ ఇక్కడ 2 పెట్టుకుని పండు నేను వెనకాలకు వచ్చినాం. ఇంకా బేబీ ఇంకా వాళ్ళ ఆడి ముందు సీట్లోకి వచ్చినారనమాట. సో మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి 45 dirhams అయిందనమాట మనకి ట్యాక్సీ బిల్ వచ్చేసి. సో ఫైనల్గా మనం బోర్డింగ్కి లైన్లో నుంచున్నాం. బేబీ ఈ ట్రావెలింగ్ బ్యాగ్స్ అయితే చాలు అలా ముందుకు వచ్చినది కుక్క పిల్లలాగా. ఫైనల్లీ మన బోర్డింగ్ అయిపోయి బ్యాగ్స్ అన్నీ ఫ్లైట్లోకి వెళ్ళిపోయినాక చక్కగా డ్యూటీ ఫ్రీలోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఒకటి తీసుకున్నాం అనమాట మా వాళ్ళకి. బేబీ కూడా షాపింగ్ చేస్తాం, ఏదో కొనేస్తామని నేను కూడా తీసుకుంటా అంటుంది. నో యూ కెనాట్ బై హియర్, Why? సో ఎక్స్పెన్సివ్. Why did you buy that? ఎక్స్పెన్సివ్ అన్నావు కదా, నువ్వు అది ఎందుకు తీసుకున్నావు అని నన్ను క్వశ్చన్ చేస్తుంది అనమాట. అట్లా ఉంటుంది పిల్లలతో. సో మేము తీరా గేట్ దగ్గరికి వెళ్ళినాక మళ్ళీ గేట్ చేంజ్ అయిందన్నారు. మళ్ళీ కింద డౌన్ స్టేర్స్కి వెళ్ళి ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాం. వీళ్ళు ఇక్కడ ఫ్రీ వైఫై కనెక్ట్ చేసుకున్నారు. పండగే ఇంకా వీళ్ళకి వీడియోస్ చూసుకుంటూ ఉండొచ్చు ఫ్లైట్ టైం అయ్యే వరకు. ఫ్రీ వైఫై నా ఒక్కదానితో వస్తే ఏం కొనను, కానీ మా వారైతే చాయ్ తీసుకొస్తా, కాఫీ తీసుకొస్తారని వెళ్ళి నాకు కూడా తీసుకొచ్చారు. సో ఎక్స్ట్రా కప్ కూడా తీసుకొస్తే ఇంకిద్దరం షేర్ చేసాం. పండు బ్లాక్ కాఫీ తాగుతున్నారు అనమాట వాళ్ళు ఆడిది. వీళ్ళు చూడండి ఇంకా ఇలా ట్రావెల్ చేస్తున్నారా ఫ్లైట్లో అనిపిస్తుంది నాకు. సో ఫైనల్గా కరెక్ట్ టైంకి మనకి ఎంటర్ చేశారనమాట ఫ్లైట్లోకి. అమ్మాయ అనుకున్నా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. 1-2 వీడియోలు తీసుకున్నా. సో బేబీ అయితే కనుక విండో సీట్కి వెళ్ళిపోయింది. ఇంకా మనకి ఏ వీడియోస్ ఏం తీసుకునే పనిలే, చక్కగా విండో సీట్లో కూర్చుంటుంది. ఒక్కసారి పండు వెళ్తా అన్నా కూడా ఇవ్వదనమాట. మేము ముగ్గురం ఇక్కడ కూర్చుంటే ఇంకా వాళ్ళ ఆడి ముందు కూర్చున్నారనమాట. Daddy's sitting window. No, it's not. దట్స్ 4C డాడీ. కరెక్ట్ టైంకి ఫ్లైట్లో ఎంటర్ చేశారు అమ్మాయి అనుకుంటే ఎంత టైం అయినా అసలు ఫ్లైట్ కదలట్లేదనమాట. అదేమంటే ఎయిర్ ట్రాఫిక్ అంటున్నారు. ఫస్ట్ 30 minutes అన్నారు, తర్వాత 1 hour అన్నారు. అట్లా 2 గంటలు అయింది. 2 ఫ్లైట్లు వెళ్ళినాయి అంట. అలా ఎయిర్ ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకు మా ఫ్లైట్ని ఆపేశారనమాట. ఫైనల్గా 2 గంటల తర్వాత ఫ్లైట్ అయితే స్టార్ట్ అయ్యింది. ఫ్లైట్లో కూర్చుని కాళ్ళు వాపులో చేసినాయి నాకు ఆ 2 గంటలు. అదిగాక మంచి నిద్ర టైము. 2 గంటలంటే ఎట్లా 2 గంటలు లేట్ వేసారు, 3-4 ఇక్కడే అయిపోయిందనమాట. సో అటు నిద్రపోలేక అటు వెయిట్ చేయలేక చాలా ఇబ్బంది పడిపోయాము ఈ 2 గంటలు కూడాను. సో ఉన్న ఎగ్జైట్మెంట్ అంతా, ట్రావెల్ అవుతున్నామన్న ఎగ్జైట్మెంట్ అంతా పోయే. సో అలా కాసేపు పడుకుందామని ఈలోగా వాళ్ళు ఫుడ్ సర్వ్ చేయడం అని, తర్వాత అట్లా కొంచెం కళ్ళు మూసేలోగా ఈలోగా అప్పటికే లేట్ అయిపోయింది కదా. సో మన కొంచెం ఫ్లైట్ ట్రావెల్ అవ్వగానే వెలుతురు వచ్చేస్తుంది అనమాట. అంటే సూర్యోదయం అయిపోతుంది అప్పుడే. ఇంకా అంత షైనింగ్, అంత ఫోర్స్గా లైటింగ్ వస్తుంటే అసలు మనకి ఎక్కడ నిద్ర పడుతుంది. కనీసం అలా కళ్ళు మూసి రెస్ట్ చేద్దామన్నా కూడా లేదనమాట. అంత షార్ప్గా వస్తుంది సన్ లైట్ అనేది. సో ఇంకా అసలు నైట్ అంతా నిద్ర లేదు, కాళ్ళు చేతులు అన్నీ ఉబ్బిపోయినాయి అనమాట. ఇంకా చేసేది ఏం లేక నిద్ర మొత్తం అంతా వదిలేసేసి ఇంకా కాసేపు కూర్చున్నాము. ఎలాగో బాగా చూడండి ఎంత షార్ప్గా వస్తుందో సన్లైట్ అనేది. సో కాసేపు ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈలోగా మనమైతే కొంచెం దగ్గరకు వస్తున్నామన్న ఫీలింగ్ వచ్చింది. చూడండి క్లౌడ్స్ ఎంత బాగున్నాయో. సో ఇలాంటి వ్యూ అసలు మిస్ అవుతామా చెప్పండి. నిద్ర ఎలా వచ్చింది ఇలాంటి వ్యూ బయట ఉండింటే. కాసేపు ఇలా చూస్తా కూర్చున్నాం. సో మనం ఫ్రంట్ సీట్ బుక్ చేసుకున్నాము. ముందంతా ఖాళీగా ఉండేసరికి పండు ఇంకా వాళ్ళాడి పక్క సీట్లో ఖాళీగా ఉంటే అటు వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకున్నారనమాట పడుకుంటాకి. అందుకే ఇంకా బేబీ నేనే మాత్రమే కూర్చున్నాము ఇక్కడ. సో ఫైనల్గా మన విజయవాడలో అయితే కనుక ల్యాండ్ అయిపోతున్నాం. చూడండి పైనుంచి ఎంత చక్కగా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఫైనల్లీ ఫ్లైట్ అయితే కనుక ల్యాండ్ అయిపోయింది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అలా ల్యాండింగ్ టైంలో మనకి ఇయర్ బ్లాక్ లాగా అనిపించింది. ఈసారి బేబీ కూడా చాలా ఇబ్బంది అయింది, అందుకే అలా చేయమన్నా. नमस्ते विजयवाड़ा हवाई अड्डे पर आप सभी का स्वागत है। नमस्ते टीजी यात्रा ऐप डाउनलोड करें और भारत के 24 हवाई अड्डों में
ఫైనల్గా ఆ ఫ్లైట్లోంచి దిగేసి బస్సులో ఎక్కేసాము. ఇప్పుడు ఏంటంటే కనుక ఎయిర్ సువిధ ఫిల్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మేము ఆన్లైన్లో చేసేసాము లక్కీగా, లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చేపిస్తున్నారు పర్టికులర్గా. సో ఇంకా లేట్ అయిపోయేది మేము బయటకు వెళ్ళడానికి. సో లక్కీగా మా వారు అందరూ ఆన్లైన్లో చేశారు కాబట్టి సో వెంటనే మేము ఇమిగ్రేషన్లోకి వెళ్ళిపోయాం అనమాట. అది అయిపోయిన తర్వాత ఇంకా లగేజ్ దగ్గరికి వచ్చేసాం. ఇవి లగేజ్ చూడండి ఎంత సిల్లీ అంటే 2 బ్యాగులు వచ్చినాయి, ఇంకో 2 మాత్రం వీటి కోసం ఒక అరగంట పాటు నుంచున్నాం. ఎందుకంటే వీళ్ళు కూడా ఇక్కడ బాగానే స్కానింగ్ చేస్తున్నారు. అక్కడ బ్యాగ్స్కి క్రాస్ మార్క్ చేస్తారు చూడండి, వాళ్ళకి డౌట్ వచ్చిన బ్యాగుల్ని ఇలా క్రాస్ చేసి పక్కన పెట్టేస్తున్నారు అనమాట. అవి లేట్గా వస్తున్నాయి, అందుకే మాకు కూడా లేట్ అయింది. సో అవి క్రాస్ చేసిన బ్యాగ్ ఓపెన్ చేయమన్నారు. అలా ఓపెన్ చేసి లైట్గా చెక్ చేసేసరికి బయటకు వచ్చేసరికి లేట్ అయిందనమాట. సో వాళ్ళ నాన్నమ్మ అయితే కనుక మా కోసం వచ్చేసి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. సో పిల్లల్ని చూడంగానే చాలా హ్యాపీ. పండు అయితే ఏకంగా 4-5 ఏళ్ళు అయిపోయింది వచ్చి, అందులోనూ మనవడు కాబట్టి ఇంకొంచెం స్పెషల్ అనమాట. సో ఫైనల్గా విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి మేమైతే బయలుదేరాం. మీ అమ్మాయి కదా ఎందుకు అగ్గవలేదు నీకు అంటుందంట. వాళ్ళిద్దరికి ఇచ్చావు కదా, సైలెంట్గా వచ్చి అడిగిద్ది. టేక్ పిక్చర్ అంట. ఇటు అయ్యన్నా నేను కలుతాను, హెల్ప్ చేస్తాను. చూసారు కదా బేబీ అయితే కనుక మీ మమ్మీ అని చెప్పావు కదా, నువ్వు ఎందుకు హగ్ చేయట్లేదు అని అడుగుతుంది అనమాట. సో అందుకని అక్కడ చాలా ఫన్నీగా అనిపించింది. అందరూ కాసేపు నవ్వుకున్నాం కారు ఎక్కే ముందు. ఇంకా అది పెద్ద కారే కాబట్టి బ్యాగ్స్ అన్ని పైన పెట్టేసాము అనమాట. అండ్ మేమైతే చక్కగా ఫ్రీగా కూర్చొని ఇంకా ఇంటికి బయలుదేరాము. చూడండి చక్కగా మన ఊర్లోకి వస్తే ఆ చక్కని పచ్చని చెట్లు, పంట పొలాలు ఎంత బాగుంటాయో చూడడానికి. సో ఇప్పుడు నాట్ల టైం కాబట్టి చక్కగా చాలా వరకు నీళ్ళు లేవని మా ఊర్లో వేయలేదు నాట్లు. కొన్ని ఏరియాలో అయితే కనుక నీళ్ళున్న ప్లేస్లో చక్కగా నాట్లు వేస్తున్నారు. ఎంత పచ్చిగా ఉన్నాయో చూడండి. ఫైనల్గా మన ఇండియాలో అడిగి పెట్టేసాం. అండ్ చెప్పాను కదా ఫ్లైట్లో 2 గంటలకు వచ్చింది. మన ట్రావెలింగ్ టైము మొత్తం కాళ్ళు చేతులు చక్కగా ఉబ్బిపోయి నాకైతే కనుక. సో పట్టేసి కాళ్ళు పీసుకుపోయి అనమాట, అటు ఇటు కదలనీకి లేకుండా. Hello. సో ఈసారి ట్రావెలింగ్ సిక్ అయితే కనుక బాగా వచ్చేసింది కాళ్ళు వాపుతో. సో ఫైనల్గా ఇంటికి వచ్చేసి కాస్త ఫ్రెష్ అయ్యాము. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు మళ్ళీ పుట్టింటికి వెళ్తున్నాను అనమాట. సో స్పెషల్ ఏంటంటే కనుక ఈరోజు మా ఊర్లో సంబరం జరుగుతుందంట గంగానమ్మ తల్లిది. సో మేము వచ్చినప్పుడు గుడికి వెళ్తూ ఉంటాము, అందులోనూ వచ్చిన రోజునే సార తీసుకెళ్తున్నారంట అమ్మవారికి. సో అందుకని ఫాస్ట్గా ఇంకా ఫ్రెష్ అయిపోయి బయలుదేరేసాం అనమాట. మా నాన్న వచ్చారు. సో ఏంటంటే ఇండియాలో అడిగి పెడితే మనకి వెహికల్స్ కష్టము, అందులోనూ 4 ఉన్నాం కాబట్టి 2 బండ్ల మీద వెళ్తున్నాం అనమాట ఇంటికి. సో బాగా ట్రావెలింగ్కి చాలా ఇబ్బంది. చూడండి గొర్రెల మంద బేబీ చాలా హ్యాపీ, వీటిని చూస్తే చాలు సంతోషపడిపోద్ది. ఫైనల్లీ మా ఊరు వచ్చేసాము. సో మేము వచ్చేసరికి లేట్ అయింది కదా, ఊరు సంబరం చేసుకుంటా ఊరు బయటకు వచ్చేసారనమాట. కరెక్ట్గా మేము ఇక్కడ జాయిన్ అయ్యాము. ఇంకెక్కడి నుంచే నేను కూడా నడుచుకుంటా సంబరంలో పాల్గొన్నా. అమ్మను కూడా ఇంకా ఇక్కడ రోడ్డు మీదే కలిసేసాం అనమాట. ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నది మా కోసం. జనరల్గా సంబరాలు చేస్తూ ఉంటారు కానీ ఇలా సారి తీసుకెళ్తే మా ఊరు అమ్మవారికి ఫస్ట్ టైం అంట. సో అందరూ పెడుతున్నారు, మనం కూడా పెడదామని స్టార్ట్ చేశారంట ఈ సంవత్సరం. సో లక్కీగా నేను అదే రోజు రావడం నా అదృష్టం అనమాట. ఎందుకంటే ఇంకా పిల్లల్ని అయితే బండి మీద గుడి వరకు పంపించేసాను, చాలా దూరం నడుచుకుంటే వెళ్ళాలి. సో నేను ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఫస్ట్ టైము ఇలా అమ్మవారి సంబరం చేసుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళడం ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ గూస్ బంప్స్ అనమాట. అండ్ మా ఫ్రెండ్స్ అంటే ఆడపిల్లలు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఊళ్ళో పిల్లయ్య వెళ్ళిపోయిన వాళ్ళందరూ అంటే మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు. సేమ్ అందరు ఒకే చాటు కలవడం ఇంకా చాలా హ్యాపీ. వాళ్ళందరూ ఒక్కొక్కరిని సర్ప్రైజ్ చేశారు అనమాట. నేను డిగ్రీ చదువుకునే టైంలో చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పేదాన్ని. వీళ్ళిద్దరు నా దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే పెద్దోళ్ళు అయిపోయారు. సో ఒకరికి మ్యారేజ్ కూడా అయిపోయిందనమాట. సో ఇట్లా స్ట్రైట్కి వెళ్తే పక్క ఊరు వచ్చింది అనమాట. మాది వచ్చేసి దేవరకొట్ట గ్రామం, పక్కన వచ్చేసి ఘంటసాల. అమ్మవారు ఈ 2 ఊర్ల మధ్య పొలమేరులో పచ్చని పంట పొలాల మధ్యలో గుడి ఉంటుందన్నమాట. సో ఇట్లా మనం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి, ఇంకా కొంచెం దూరం వెళ్ళాలన్నమాట. నా చిన్నప్పుడు ఈ రోడ్లో ఇంత నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళం గుడికి, ఆటోలో వెళ్ళేవాళ్ళం కాదు. మా అమ్మ గుడి దగ్గర పాలు పొంగించుకోవాలన్నా లేదంటే కొన్ని మాసాల్లో వెళ్తాం కదా, అప్పుడు నెత్తి మీద కట్టెలు పెట్టుకుని మరీ మోసుకుంటూ వెళ్ళేవాళ్ళం అనమాట. అక్కడ ఉంటాయో ఉండవు అనేసి అక్కడ పాలు పొంగించుకోవడానికి. ఈ రోడ్డు మాత్రం మరీ రాళ్లతో ఉంటుంది. ఫైనల్గా గుడి దగ్గరకు వచ్చేసాం అనమాట. ఇదిగోండి ఇదంతా అమ్మవారికి తీసుకొచ్చే సారీ.
ఊళ్ళో ఆడపిల్లలందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఐటమ్ ఇలా నెత్తి మీద పెట్టుకొని ఈ శారీని సమర్పించారనమాట అమ్మవారికి. సో మేమైతే గంగానం సంబరం చాలా బాగా చేసుకుంటాము. ప్రతి 3 సంవత్సరాలకి లేదంటే 5 సంవత్సరాలకి అమ్మవారిని మా ఊరు పుట్టింటికి తీసుకొచ్చి కొన్ని నెలలు మా ఊర్లోనే ఉంచుతారు. ప్రతిరోజు సాయంత్రం అమ్మవారిని ప్రతి ఇంటికి కూడా తిప్పుతారనమాట. ఇంకా చివరిగా అయితే ఒక వారం రోజుల పాటు ప్రతి ఇంటికి అమ్మవారిని దింపి సో వేటపోతుని బలిస్తారనమాట. చాలా అంటే చాలా ఘనంగా చాలా బాగా చేసుకుంటాము. లాస్ట్ టైం నేనైతే వెళ్దామని అనుకుని మిస్ అయిపోయానమాట. సో అంత బాగా మేమైతే గంగానం సంబరాలు చేసుకుంటూ ఉంటాము. దీనిని పోతురాజు చెట్టు అంటామన్నమాట. కింద పోతురాజుని పెడతారు. ఒకవేళ గుడి కనుక మూసేస్తే కనుక మనం వెళ్ళిన సమయంలో ఇంకా ఇక్కడే ఈ చెట్టు దగ్గరే పూజ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. సో ఇది ఈరోజు మనం అమ్మవారికి తీసుకొచ్చిన సారె. సో ఇదంతా కూడా అమ్మవారికి సమర్పించి పూజ చేసి గుడికి వచ్చిన ప్రతి ఆడపిల్ల కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని అప్పుడు ఇంటికి వెళ్ళాలన్నమాట. సో ఇది తీసుకొచ్చిన సారీ కూడా మనకు కూడా సారీ రూపంలో ఒక ప్యాకెట్లో చేసి ఇచ్చారనమాట. అమ్మవారికి పెట్టిన గోరింటాకు వచ్చిన ప్రతి వాళ్ళు కూడా కనీసం ఒక చుక్కన్న పెట్టుకోవాలని అన్నారు. సో అందరికీ కూడా ఇలా చిన్న చిన్న చుక్కలు పెట్టుకున్నాం. వచ్చిన వాళ్ళందరము బేబీ నేను కూడా పెట్టేసుకున్నాం అనమాట. చూసారు కదా, మేము వచ్చిన రోజునే అమ్మవారికి ఇలా సంబరం చేయడం, అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. సో ఇంకా మంచి మంచి ప్లేస్కి వెళ్ళబోతున్నాము. మరిన్ని ఇండియా వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.